ఇదిగోండి 2 నెలల తర్వాత మేము మళ్ళీ పని స్టార్ట్ చేసామండి. కొత్త చాయిస్ ఒకటి వచ్చిందండి. దానికి ఐరన్ కూడా వెళ్ళారు. ఇప్పుడు దానికి మేము కర్ర అల్లుతామండి. చూస్తున్నారా, పెయింటర్ ఏమో పెయింట్ వేస్తున్నాడు. మొత్తం తడిగా ఉందండి. ఆ తడిలోనే చేయాలి పని అంతా. మేము వైర్లు అన్నీ లాగాలి ఆ తడిలోనే. ఇదిగోండి కర్ర అల్లటం స్టార్ట్ చేసాం మేము. అలా అల్లుతాం అనమాట. చూసారా, అవి పూటీలు అంటారు. వాటిని కటింగ్ మెషిన్తో కోస్తున్నాము. ఏ మాత్రం కొద్దిగా అజాగ్రత్తగా పనిచేసామంటే చేతులు తెగిపోతాయండి. కటింగ్ మార్చడం అంటే అంత డేంజర్. కానీ ఏం చేస్తామంటే మాకు తప్పదు. మా పని ఇదే, మేము నేర్చుకున్న పని ఇదే కాబట్టి మాకు తప్పదు. ఒకసారి చేతులు తెగిపోతాయి. ఆ పూటీలు కోసాం కదండి. ఇప్పుడు ఈ బెజ్జాలు డ్రిల్లింగ్ చేసి వాటిని మేము సైడ్ బిగిస్తామండి. ఈ పని చేయడానికి పొద్దున్నే లేచి 6 గంటలు లేచి వచ్చామండి పనికి. అవన్నీ బిగిస్తున్నామండి, వేసినవన్నీ. వాటిని పూటీలు అంటారు. మొత్తం బిగిచ్చేసాక ఇక టిఫిన్కి వెళ్దామని అనుకున్నామండి. 9:30 అయింది. టిఫిన్కి బయలుదేరాము. వెళ్తున్నామండి. హై స్కూల్ రోడ్డు ఇది. ఇక్కడ హై స్కూల్ రోడ్డు రైతు బజార్ ఒకటి ఉందండి. ఆ రైతు బజార్ దగ్గర టిఫిన్ హోటల్ ఒకటి ఉందండి. అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ టిఫిన్ బాగానే ఉండిద్దండి. అందుకని ఆటోనగర్ నుంచి హై స్కూల్ రోడ్ దాకా బయలుదేరాము ఇక టిఫిన్ చేయడానికి. బండి తోలుతున్నాం చూడండి, మా ఫ్రెండ్ ఆయన. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పాను. హై స్కూల్ రోడ్ అండి ఇది. నా ఈ వర్క్ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. చూస్తూనే ఉండండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఏమండి, అంతకుముందు మేము అన్న క్యాంటీన్ భోజనం గురించి వీడియో చేశాం కదా. ఇదిగోనండి, ఇదేనండి అన్న క్యాంటీన్. హై స్కూల్ రోడ్డు రైతు బజార్ పక్కనేనండి. అక్కడేనండి మేము భోజనం చేసింది. ఆ వీడియో మీరు చూసే ఉంటారండి. ఇదిగోండి వచ్చేసామండి టిఫిన్ హోటల్ కాడికి. లోపల వెళ్ళి ఇప్పుడు టిఫిన్ చేద్దాం. బండి ఇక్కడ పార్క్ చేసామండి. ఇదేనండి హోటల్. లోపల వెళ్ళి టిఫిన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తామండి. ఇది చూడండి ఎలా తింటున్నాడు మావాడు. 2 గారెలు, ఒక ఉప్మా చెప్పామండి. ఉప్మా వచ్చింది. ఈ లోపు మేము గారెలు బజ్జీలు తింటున్నామండి. చూడండి, నేను 2 బజ్జీలు వేయించుకున్నాను. మా వాడేమో గారి ఎక్కువైపోయి నాకు గారి వేసాడండి. తింటున్నాం. ఉప్మా ఆర్డర్ ఇచ్చాం. ఉప్మా వచ్చాక తిందాం. బజ్జీలు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయండి. గారి కూడా వేడి వేడిగా ఉంది. గారి 2 బజ్జీలు. బాగానే ఉండిద్దండి ఇక్కడ టిఫిన్ మాత్రం. ఇక్కడ రైతు బజార్లో చేసే వాళ్ళంతా ఈ హోటల్కి వచ్చి టిఫిన్ చేస్తారు. టిఫిన్ అయితే అద్భుతంగా బాగానే ఉండిద్దండి, టేస్ట్గా ఉండిద్ది. రైతు బజార్ ఎదురుగానేనండి. మేము ఆటోనగర్ నుంచి ఇక్కడికి వస్తామండి టిఫిన్ చేయడానికి. అంటే ఇక్కడంటే ఇక్కడని కాదండి, ఒక రోజు ఒకసారికి వెళ్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చాం. టిఫిన్ అయితే బాగానే ఉందండి.
ఉప్మా అట్టు కోసం ఆర్డర్ ఇచ్చాం కదండి, దానికోసం వెయిట్ చేస్తున్నామండి. స్లోగా తింటున్నాం. ఉప్మా అట్టు వచ్చాక తిన్నాం. ఇదిగోండి ఉప్మా అట్టు వచ్చేసిందండి, తింటున్నాం. బాగానే ఉందండి ఉప్మా అట్టు కూడా. చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే రైతు బజార్ ఎదురుగా హోటల్ ఉంది కదా, టిఫిన్ హోటల్, అక్కడికి రండి. టిఫిన్ బాగానే ఉందండి. ఇక్కడ చాలామంది వస్తున్నారు. అదిగాక రైతు బజార్లో వర్క్ చేసే వాళ్ళంతా ఇక్కడే టిఫిన్ చేస్తారు. రేట్లు పర్లేదండి, బాగానే ఉన్నాయండి. ఉప్మా అట్టు వచ్చి 30 రూపాయలండి. బజ్జీ వచ్చి అదో 25 రూపాయలండి. పర్లేదు, పెద్ద పెద్ద హోటల్ కన్నా చిన్న చిన్న హోటల్లోనే టేస్ట్ ఉండిద్ది. చూడండి మావాడు ఎట్లా తింటున్నాడు. అస్సలు నవలడండి. అలా వేసుకుంటాడు, మొత్తం నోట్లో తినేస్తాడు, మింగేస్తాడు. ఇక పర్లేదు, హోటల్లో టిఫిన్ చాలా బాగుంది. సరే ఉంటానండి.